హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అంగన్వాడీ ఉద్యోగాలలో భాగంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఆ నోటిఫికేషన్ అనేది మనకు గ్రీన్ కలర్లో అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేసిరు. అంటే మనకి ఇక్కడ నాట్ ఓపెన్డ్ అని ఉండే ఓపెన్డ్ అని వచ్చింది. ఇక్కడ నల్గొండ చూడొచ్చు 27/6/2026 నుంచి 10/7/2026 వరకు దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి డేట్స్, దానికి సంబంధించిన నోటిఫికేషన్, దానికి సంబంధించిన పేపర్ కటింగ్ ఈ రెండు కూడా పెట్టిండ్రు. దీనికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం. ఇది నల్గొండకు సంబంధించిన నోటిఫికేషన్లో ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్టు. ఇక్కడ మొత్తం 6 పేజీలలో ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చిండ్రు, ఈ పీడిఎఫ్ అయితే ఇచ్చిండ్రు. ఇందులో మొత్తం మనకు 146 ఏమో అంగన్వాడీ టీచర్స్ ఉన్నాయి, ఏడబ్ల్యూటీ ఉన్నాయి. తర్వాత 197 ఏమో ఏడబ్ల్యూహెచ్ ఉన్నాయి, అంగన్వాడీ హెల్పర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు సీరియల్ నెంబర్స్ ఇచ్చారు, 1 నుంచి 343 వరకు సీరియల్ నెంబర్స్ ఉంటాయి ఈ పీడిఎఫ్లో. ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ నేము, ప్రాజెక్ట్ నేము, అంగన్వాడీ ఐడి, అంగన్వాడీ నేము, తర్వాత అంగన్వాడీ టీచర్ వేకెన్సీ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఈ విధంగా అంగన్వాడీ హెల్పర్ అయితే నో, ఇక్కడ అంగన్వాడీ టీచర్ అయితే ఇక్కడ ఏ రిజర్వ్ చేసిరు, ఏ క్యాస్ట్కి రిజర్వ్ చేసిరు అనేది ఇక్కడ. ఇది టీచర్కి సంబంధించి. అంగన్వాడీ హెల్పర్కి సంబంధించి ఇక్కడ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లికేషన్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం 343 వేకెన్సీస్కి సంబంధించిన పీడిఎఫ్ అయితే క్లియర్గా ఉంది. ఇందులో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఇందులో ఉన్నటువంటి ఎస్సీకి చూస్తే ఎస్సీలో 3 కేటగిరీలలో ఫస్ట్ కేటగిరీకి సంబంధించి 17 వేకెన్సీస్ ఉన్నాయి. సెకండ్ కేటగిరీకి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. థర్డ్ కేటగిరీకి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా ఎస్సీకి సంబంధించి 24 వేకెన్సీస్ ఉన్నాయి అంగన్వాడీ టీచర్లకు సంబంధించి. అట్లనే ఎస్టీలకు సంబంధించి మొత్తం 38 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంగన్వాడీ టీచర్లకు సంబంధించి. ఇక అంగన్వాడీ హెల్పర్లకు సంబంధించి మొత్తం 197లో 197 మొత్తం ఎస్టీకి మాత్రమే రిజర్వ్ చేయబడి ఉన్నాయి. ఇక్కడ మొత్తం గమనించండి, 1 నుంచి మనకు 146 వరకు మొత్తం టీచర్ పోస్టులకు సంబంధించినవి ఉంటాయి. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ చూడండి 146 ఇక్కడ వరకు ఎస్ అని ఉంటుంది టీచర్లకు సంబంధించి. ఇక్కడ వరకు అయితే అంగన్వాడీ టీచర్లకు సంబంధించి 147 నుంచి 343 వరకు మొత్తం అంగన్వాడీ హెల్పర్లకు సంబంధించి ఎస్ అని ఉంటుంది. మొత్తం ఎస్టీకి రిజర్వ్ చేయబడింది. మొత్తం అన్ని పీడిఎఫ్లో ఉన్నటువంటి 6 పేజీలలో మీరు గమనించవచ్చు. మీరు వీటిని ఖచ్చితంగా చూసి మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఒకవేళ మనకు బండపాలెం అనే విలేజ్లో ఏ రిజర్వేషన్కు కేటగిరీ అయ్యింది, ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. వేరే వాళ్ళు అప్లికేషన్ చేసుకున్నా కూడా అది అప్లికేషన్ తీసుకోదు, రిజెక్ట్ అవుతుంది. సో ఇది గమనించండి. దీనికి సంబంధించి ఇంకేమన్నా అప్డేట్ ఇన్ఫర్మేషన్ కానీ మీకు తెలియని ఇన్ఫర్మేషన్ కానీ ఏమన్నా ఉంటే కామెంట్లో రాయండి. ఆ విషయాన్ని కూడా మళ్ళొక వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొస్తా. ఖచ్చితంగా మీరైతే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ పీడిఎఫ్ కావాలంటే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తే అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, అందరికీ తెలిసిందే. అందులో కూడా జాయిన్ కండి, అక్కడ కూడా పోస్ట్ చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.